శ్రీమాత్య నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ మార్చ్ 29వ తేదీన శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రోజునే ఈ సంవత్సరంలో 100 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా వృషభ రాశి వారికి ఒక గండం పొంచి ఉంది. అయితే వృషభ రాశి వారికి ఈ అమావాస్య రోజుననే సూర్యగ్రహణం తర్వాత ఏ గండం పొంచి ఉంది, ఈ గండం నుంచి ఈ రాశివారు ఎలా తప్పించుకోవాలి, ఇక ఈ గండం నివారణకు వృషభ రాశివారు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి, అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి. రాశి చక్రంలో ఇక వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలలో అనేక మార్పుల కారణంగా వృషభ రాశి వారికి ఈ మార్చ్ 29వ తేదీన శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రోజునే 100 ఏళ్ల తర్వాత రాబోతున్నటువంటి ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం తర్వాత ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా వీరికి ఒక గండం వీరిని వెంటాడబోతోంది. ఆ గండం నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని పరిహారాలను, అలాగే దేవతారాధనలు పాటించడం ద్వారా ఈ వృషభ రాశి వారు వీరికి వచ్చేటటువంటి గండం నుండి బయటపడవచ్చు. అయితే వృషభ రాశి వారి గ్రహ ఫలాలు అనేవి ఏ విధంగా ఉందని చూసినట్లయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో అయితే ఎంతో చక్కగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఈ రాశి వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో చేయాలి అనుకున్న ప్రారంభించిన ప్రతి పని కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం నడుస్తుందని చెప్పాలి. అయితే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందడం కొంత ఆలస్యం అవుతుంది. దీని కారణంగా వీరు కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే అప్పులు చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. కాబట్టి డబ్బుల విషయంలో, అలాగే అప్పులు తీసుకున్న విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు ఏ ఉద్యోగంలో ఉన్నా కొన్ని మార్పులు లేదా స్థాన మార్పుని చూడబోతూ ఉన్నారు. మీ యొక్క పై అధికారులకు, మీ తోటి ఉద్యోగస్తులకు మీరు చేసే పనుల గురించి కొన్నిసార్లు సంజాయిషి కూడా ఇవ్వవలసిన పరిస్థితి రాబోతూ ఉంది. వారితో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే వారితో వాదించడం అనేది కూడా చేయకూడదు. ఎందుకంటే మీరు వారితో ఎక్కువగా వాదించడం, లేదంటే నేనేం చేశాను, నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నించడం లేదా వాదించడం వల్ల మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే మనకు ఎంతగానో కోపం వస్తుంది. కానీ కోపం వచ్చినా సరే కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆలోచించి వాదనలు చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మీరు పనులు చేసే కార్యాలయంలో, మీ ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ విషయంలో కొంచెం సామరస్యంగా వ్యవహరిస్తే మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు అనవసరంగా భయాందోళనకు గురవుతారు. ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏదైనా కాంట్రాక్ట్ పైన సంతకం చేయాలంటే ఏమవుతుంది, ఈ విధంగా ఇలాంటివి ఎన్నో రకాల విషయాల గురించి భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే ఆరోగ్యం విషయంలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి ప్రమాదం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా సులభంగా తొలగిపోతున్నాయి. అంటే వాటన్నిటి నుంచి మీరు సులభంగా బయటపడతారు. ఇక వృషభ రాశి వారు సంతానం విషయంలో లాభం పొందుతారు. అలాగే తల్లిదండ్రుల ఆస్తులు ఏమైనా ఉంటే అవి మీకు కలిసి వస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం లాభాల యొక్క ప్రభావం ఊహించని రీతిలో ఉండబోతుంది. కాబట్టి మీరు చేసేటటువంటి వ్యాపారం పట్ల, అలాగే పెట్టేటటువంటి పెట్టుబడి పట్ల జాగ్రత్తలు కూడా వహించాలి. ఆదాయం అనేది ఊహించని లాభాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే బ్యాంకులో ఎవరైనా లోన్స్ గురించి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ సమయంలో బ్యాంక్స్ నుంచి లోన్స్ మీకు మంజూరవుతాయి. ఇక ఈ రాశి వారికి కుటుంబం యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. అలాగే స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు కూడా ఉండబోతుంది. అయితే ముఖ్యంగా ఈ మార్చి 29వ తేదీన అమావాస్య రోజుననే సూర్యగ్రహణం తర్వాత ఒక వారం రోజులు ఈ యొక్క వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వారం రోజులు మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో అయితే ఒక గండం చాలా వరకు కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే ఈ అమావాస్య రోజునే సూర్యగ్రహణం తర్వాత నుండి ఒక వారం రోజుల్లో
మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ప్రయాణాలలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వాహనాలపైన వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ముఖ్యంగా డ్రైవ్ చేసేటప్పుడు మనం సవ్యంగానే డ్రైవ్ చేస్తున్నామా అని మాత్రమే కాకుండా ఎదుటివారు అలాగే మన పక్కన వారు ఏ రీతిలో వస్తున్నారు అని కూడా మనం గమనించకుండా ఉండాలి. కాబట్టి వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు కూడా ఈ వారం రోజులు ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఒకవేళ మీరు తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఎదురైతే మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సొంత వాహనంలో మీరు ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ను పెట్టుకొని వాహనాలు నడిపించండి. కాబట్టి వృషభ రాశి వారికి ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు దేవతారాధనలు చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించాలి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రయాణాలలో గండం ఉంది కాబట్టి అయితే ఈ మార్చి 29వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య రోజునే సూర్యగ్రహణం తర్వాత వారం రోజుల్లో గండం నుంచి మీరు తప్పించుకోవడానికి అనాథాశ్రమంలో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ దేవాలయంలో కానీ అన్నదానం చేయండి. లేదంటే మీకు వీలైతే ఈ వారం రోజుల్లో కనీసం 10 మందికి భోజనం పెట్టండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో 11 మంగళవారాలు 21 ప్రదర్శనలు చేసి స్వామివారికి అభిషేకం చేయించుకోండి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా వృషభ రాశి వారికి రానున్న రోజుల్లో పొంచి ఉన్న గండం నుంచి ఖచ్చితంగా బయటపడి తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.